నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న ప్రవేశపెట్టిన చేనేత జౌళి శాఖకు బడ్జెట్ కేటాయింపుల మీద ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఒకట బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, నేతన్నల ఆవేదన మరియు నేతన్నల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్న బడ్జెట్ కాబట్టి ఆవేదనతో కూడుకున్న బడ్జెట్ను ఈ రకంగా పెట్టినందుకు దాన్ని నిరసనగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంటు పోయిన సంవత్సరం సుమారు 370 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. అదే ఈ సంవత్సరం 258 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. అంటే సుమారు 100 పైచీలకు కోట్ల వ్యత్యాసంతో ఈ బడ్జెట్ను కుదించింది. అంటే గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదో నేతన్నల అభ్యున్నతికి, వాళ్ళ ఉపాధికి, వాళ్ళ ఆత్మహత్య నివారణకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నేతలను పిలిపించుకొని చేనేత రంగం ఎలా అయితే బాగుపడుతుంది, మరమగ్గాల కార్మికులు ఎలా అయితే వాళ్ళు కడుపుని ఆనందింటారు అని ఒక సమావేశం పెట్టి ఆ తర్వాత రకరకాల వాళ్ళతోటి అభ్యున్నత కోసం చర్చలు చేసి 1200 కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ కేటాయించి ఇలా నేతలను ఎంతో ఆదుకున్నది. ఆ 1200 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మొత్తం పద్మశాలి వర్గము, ఈ రంగం మీద ఆధారపడిన వారందరూ ఎంతో ఆశతోటి బీఆర్ఎస్ వైపు చూసింది. ఇలా ఆ 1200 పైచీలకు బడ్జెట్ తోటి ఒక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ జరిగింది. అలాగే సిరిసిల్ల లోపల ఒక అపరెల్ పార్క్ రూపొందించుకున్నది. అలాగే వర్కర్ టు ఓనర్ పథకాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే వర్కర్ల కోసం సుమారు ఒక 7-8 రకాల స్కీమ్స్ కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అందులో నేతన్నకు చేయూత, ఆ తర్వాత చేనేత మిత్ర, అలాగే ప్రభుత్వ ఆర్డర్స్ అన్నీ ఇక్కడే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విధంగా, ఆ తర్వాత టెస్కోకు మార్కెట్ సపోర్ట్గా ముందుకెళ్ళడానికి కొరకు కొనుగోలు చేసేందుకు వారి సామర్థ్యం పెంచింది. అలాగే ఒక యార్న్ సబ్సిడీ స్కీమ్ తీసుకొచ్చింది. అలాగే వర్కర్లకు ఒక థ్రిఫ్ట్ పథకాన్ని అది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేతలకు పూర్తి స్థాయి లోపల పని దొరికే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ చేనేత మిత్ర పథకం ద్వారా సుమారు రసాయనాలకు మరియు యార్న్కు 40% పైగా సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి పోటీ ప్రపంచం లోపల వాళ్ళ గుడ్డను అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్ళిన పోచంపల్లి ఉన్నది, ఇక్కడ సారీస్ ఉన్నాయి. సిరిసిల్ల లోపల హరికిరణ్ గారు కూడా ఎంతో ముందుకు తీసుకెళ్ళింది. అలాగే సిరిసిల్ల లోపల యార్న్ సబ్సిడీ ద్వారా నేతన్నలకు కూలి వ్యత్యాసం దాన్ని కూడా సవరణ చేసేందుకు ఆ డబ్బు ఉపయోగపడ్డది. ఇవాళ ఈ గవర్నమెంటు గత సంవత్సరం 370 కోట్లు పెట్టి ఈ సంవత్సరానికి వచ్చే వరకు 258 కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఏ స్కీమ్కు కోతను అందిస్తుందో, ఏ వర్గాలు తగ్గిస్తానని అనుకుంటున్నది కూడా చెప్పట్లేదు. ఎందుకొరకంటే ఒక నేతన బీమాకు తగ్గిస్తుందా, ఒక యార్న్ సబ్సిడీకి తగ్గిస్తుందా, ఒక చేనేత మిత్రకు తగ్గిస్తుందా, అలాగే ఒక థ్రిఫ్ట్ పథకాన్ని తగ్గిస్తుందా? అంటే ఈ రంగం అంటే ఇంత చిన్న చూపు ఎందుకు? గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి రాను చాలా కుదించుకపోయి ఈ రంగం అంటే పద్మశాలులు అంటే ప్రేమ లేదా? మరి ఇది దేనికి సంకేతంగా వెళ్తుంది? ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆత్మహత్యలతోటి కొట్టినిల్లాడుతున్న ఈ రంగం మరింత ఆత్మహత్యల వైపు తీసుకెళ్లే విధంగానే ఈ బడ్జెట్ ఉన్నది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వర్గం
అంటే ఈ చేనేత హ్యాండ్లూమ్ మీద ఆధారపడ్డ తెలంగాణ అంతర్జాతీయ పేరుగొందిన చేనేత రంగాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా చిన్నచూపు చూసి ఆ రంగాన్ని ఇంకా కుదేలుగా చేస్తుంది. ఇవాళ వాళ్ళు చేయాలనుకుంటే ఒక వర్కర్ టు ఓనర్ పథకం రెడీ ఉన్నది, చేయొచ్చు. అందులో ఒక 1100 మంది కార్మికులకు ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించే విధంగా చేయొచ్చు. అలాగే అప్రిల్ పార్క్ ఉన్నది, ఒక 10,000 మంది మహిళలకు పని కల్పించే విధంగా దాన్ని కేటీఆర్ గారు రూపొందించింది. అది అలాగే నిరుపయోగం ఉంది. ఒక 10,000 ఎకరాలతోటి సుమారు కాకతీయ టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయంగా మార్కెట్ సౌకర్యం పనిచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని డెవలప్మెంట్ చేసుకోకుండా పోయింది. అలాగే వర్కర్ టు ఓనర్ పథకమైనా, ఆ తర్వాత అప్రిల్ పార్క్ అయినా, ఆ తర్వాత టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ అయినా, ఈ రంగాలు మొత్తం కుదేలైపోయి ఇవాళ నేతలు ఆ వైపు ముందుకు వెళ్లకుండా అయిపోతారు. ఈ సిరిసిల్ల లోపల ఒక పవర్ లూమ్ సర్వీస్ సెంటర్ ఉన్నది, అది నిరుపయోగంగానే ఉంది. ఆ తర్వాత హ్యాండ్లూమ్ పవర్ సెక్టర్ను మొత్తానికి ఎత్తివేయడం జరిగింది. అంటే ఈ రంగంలో ఈ గవర్నమెంట్ ఏ వ్యక్తి కూడా ప్రోత్సాహం లేకుండా ఉన్నది. అలాగే గౌరవనీయ కేటీఆర్ గారు ఇక్కడ జేఎన్టీ కాలేజ్ పెట్టినప్పుడు ఒక టెక్స్టైల్ కోర్స్ కూడా పెట్టి ఈ విద్యార్థులను అందులో చేర్చుకొని ఈ రంగం వైపు రండి అనే విధంగా ప్రోత్సహిస్తుంటే మీకు బడ్జెటే కేటాయించం, ఈ రంగానికి రాకు అన్న విధంగా కాంగ్రెస్ గవర్నమెంటు నిర్వర్తిస్తుంది. మేము ఆ రోజు ఇవాళ ఇన్ని స్కీమ్లలో తీసేస్తుంటే ఆ రోజు 1200 కేటాయించినప్పుడు ఇదే పద్మశాలి వర్గము మరియు రంగం మీద ఉన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద కృతజ్ఞత ర్యాలీలు తీసుకుంటూ అభినందనలు తెలిపిన సందర్భం. అదే ఈ గవర్నమెంట్ లోపల ఏమంటారు, రేపు 23, 24 తారీఖు నుంచి వెళ్ళి రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయమంటూ రోడెక్కే పరిస్థితి వచ్చింది ఇదే రంగం. అంటే గత ప్రభుత్వంలో చేస్తున్న అభినందన ర్యాలీ, కృతజ్ఞత ర్యాలీ ఎలా ఉందో ఈ ప్రభుత్వం రేపు ఇందిరా పార్కులో నిరసన ర్యాలీలు, నిరాహార దీక్ష ర్యాలీలు, ధర్నాలు దిగేందుకు కూడా వాళ్ళందరూ ఈ రంగం తయారవుతుందని నాకు తెలిసినా కూడా ఈ బడ్జెట్ తక్కువ చేయడం వల్ల ఎంతమందిని చంపుతారనుకుంటాను. ఈ రంగం పట్ల ఆకర్షణ లేదా, ఈ వర్గం ప్రజల మీద ప్రేమ లేదా, మేము ఈ ప్లాట్ఫామ్ మీదకెళ్ళి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రంగం లోపల ఉన్న వాళ్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవనీయ కేసీఆర్ గారు 50 సంవత్సరాలకే పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా చేస్తే ఆ నేతన్న కుటుంబాల నుంచి ఆ చనిపోయిన వాళ్లకు వితంతులకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది. అంటే వితంతులకు కూడా ఈ 50 ఏళ్ళ పైకు గవర్నమెంట్ పెన్షన్ చాలు చేస్తే ఈ గవర్నమెంట్ ఒకవేళ ఆకలి చావులతోటో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల చనిపోయినా కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. అదే 65 ఏళ్ళ పైన చనిపోయిన వాళ్ళకు ఇస్తుంది. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం పద్మశాలీలు మరియు ఈ రంగం చేనేత జౌళి రంగంకు పూర్తిగా హ్యాండ్లూమ్ రంగాన్ని విస్మరిస్తుంది. అలాగే ఈ ప్రాంతం నుంచి గెలిచిన గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు ఎక్కడ కూడా ఏ స్కీమ్ కూడా ఇక్కడ ప్రాంత ప్రజల గురించి మరి ఈ వర్గం ఎలా బతుకుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇవాళ ఆయన కూడా చేతిలో ఎంతో అధికారం ఉన్నది. టెక్స్టైల్ కమిషనర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ స్థానిక సంస్థలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏం రకంగా నిధులు తీసుకొస్తే బాగుంటుంది, ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి బాగుంటుందని ఒక్కనాటికి ఒక చర్చ జరగలేదు. అంటే రోడ్ ఎక్కంగా కూడా వీళ్ళు చూసుకుంటా ముందుకెళ్తారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగం కూడా ఈ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రాంతంలో మరియు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కేంద్ర జౌళి శాఖను పునరుద్ధరించాల్సిందిగా కోరుచున్నాను.